హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్బి గ్రూప్ డి అచీవర్స్ బై నవీన్ నంబర్పూడి. ఓకే ఫ్రెండ్స్, మనం లెసన్ 1 లెసన్ 2 కాంతి అయిపోయినాయి. ఇప్పుడు మనం లెసన్ 3 చెప్పుకోబోతున్నాం. లెసన్ 2లో మనం కాంతి ధర్మాలు చెప్పుకున్నాం, కొన్ని వారికి ఒక 4 చెప్పుకున్నాం. ఇప్పుడు రిమైనింగ్ ధర్మాలు మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. అదేవిధంగా మీకు లెసన్ 1 లెసన్ 2 సంబంధించినటువంటి కొన్ని బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతున్నది. వాటికి ఆన్సర్లు అనేవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా మన ఛానల్ని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం లెసన్ స్టార్ట్ చేద్దాం. కాంతి పార్ట్ సి. అయితే మనం దీనిలో భాగంగా మనం 4 ధర్మాలు చెప్పుకున్నాం. ఈరోజు 5వది సంపూర్ణాంతర పరావర్తనం. దీన్ని మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాము, సంపూర్ణాంతర పరావర్తనము. అయితే ఇప్పటివరకు మనకి 4 ధర్మాలు అయిపోయినాయి. అవి ఏంటి అంటే రుజువర్తనం, పరావర్తనం, వక్రీభవనం, కాంతివేగం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు సంపూర్ణాంతర పరావర్తనం. సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఏంటంటే కాంతి అనేది ఒక యానకం నుంచి ఇంకో యానకంలోకి వెళ్ళేటప్పుడు వక్రీభవనం చెందకుండా తిరిగి అదే యానకంలోకి ప్రవేశిస్తుంది. ఈ ధర్మాన్ని మనం కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం అంటాము. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అంటాము. ఏంటంటే ఇట్లా ఉన్నట్టయితే ఇది లంబము, ఇది ఒక నీరు, ఇది ఒక యానకం, అదేవిధంగా ఇది గాలి. అయితే కాంతి అనేది ఒక యానకం నుంచి ఇంకో యానకంలోకి వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ఏమవుతుంది, వక్రీభవనం చెందిద్ది. కానీ ఇక్కడ వక్రీభవనం చెందకుండా తిరిగి మళ్ళీ అదే యానకంలోకి పరావర్తనం చెందడాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటున్నాము. మరి అది ఎట్లా అంటే ఇలా కాంతి అనేది ఇలా వచ్చిందనుకోండి, ఇలా కాంతి అనేది ఇలా నీటిలోని యానకం నుంచి కాంతి అనేది వస్తుంది. ఇట్లా ప్రయాణిస్తున్నట్లయితే ఇట్లా గాలిలోకి వెళ్లకుండా తిరిగి మళ్ళీ నీటిలోకే పరావర్తనం చెందడాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటాము. అయితే కాంతి అనేది సంపూర్ణాంతర పరావర్తనం చెందాలంటే ఖచ్చితంగా 2 కండిషన్లను సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది అనమాట. అవేంటి అంటే మనం చూసుకుందాం. ఎప్పుడైనా కానీ కాంతి అనేది సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే కండిషన్ నెంబర్ 1 ఏంటిదంటే ఎక్కువ సాంద్రత యానకం నుంచి ఎప్పుడైనా కానీ కాంతి అనేది సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే ఎక్కువ సాంద్రత యానకం నుంచి, ఎందుకంటే గాలి కన్నా నీకు ఎక్కువ సాంద్రత యానకం, ఎక్కువ సాంద్రత యానకం నుంచి తక్కువ సాంద్రత యానకంలోకి వెళ్ళేటప్పుడు మాత్రమే కాంతి అనేది వక్రీభవనం చెందకుండా సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుంది. అండ్ అదేవిధంగా మనకి పతన కోణం అనేది సందిగ్ధ కోణం, యానకం యొక్క సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ ఉండాలి. కాంతి యొక్క పతన కోణం అనేది పతన కోణం అనేది యానకం యొక్క సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ ఉండాలి. మరి యానక సందిగ్ధ కోణం అంటే ఏందో ఒకసారి చూసుకుందాం. సేమ్ మళ్ళీ ఇదే గాలి, నీరు. అయితే కాంతి అనేది మనకి ఇలా ట్రావెల్ చేస్తుంది. ఇలా వెళ్ళినటువంటి కాంతి అనేది
సేమ్ ఈ యొక్క యానకాల యొక్క విభేదం, యానకాల యొక్క విభాజ్యం దృష్ట్యా వెళ్ళినట్టయితే ఇక్కడ కోణం మనకి ఎంత ఉంటుంది, ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది. దీన్నే మనం సందిగ్ధ కోణం అంటాము. కాంతి అనేది ఎక్కువ సాంద్రత యానకం నుంచి తక్కువ సాంద్రత యానకంలోకి ప్రవేశించేటప్పుడు ఈ యొక్క యానక విభాజ్య తలం వద్ద కాంతి అనేది విభాజ్య తలం గుండా ప్రయాణించినట్లయితే దానిని ఆ యానకం యొక్క సందిగ్ధ కోణం అంటాము. అయితే ఈ యొక్క పతన కోణం అనేది, ఇది పతన కోణం ఐ, ఇది యాంగిల్ సి. మనం దీని క్రిటికల్ యాంగిల్ సి 90 డిగ్రీస్ అనమాట. ఈ యొక్క సందిగ్ధ కోణం ఎప్పుడు కూడా ఎంత ఉంటుందంటే సందిగ్ధ కోణం ఎల్లప్పుడూ కూడా 90 డిగ్రీలు ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క పతన కోణం అనేది ఓకే రైట్. ఇక్కడ మనకు సంపూర్ణంగా పర్వతం జరగాలంటే ఈ యొక్క పతన కోణం అనేది యానకం యొక్క సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడ సంపూర్ణాంతర పరావర్తనం ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ మనకి ఎంత ఉంది, 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉందన్నమాట ఇది. సో ఇట్లా అన్నప్పుడు మాత్రమే మనకి సంపూర్ణాంతర పరావర్తనం ఏర్పడుతుంది. అయితే వేరు యానకాలకు వేరు సందిగ్ధ కోణాలు ఉంటాయి. ఇట్లా ముఖ్యంగా మనకి సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే ఏం జరగాలంటే ఎక్కువ సాంద్ర యానకం తక్కువ సాంద్ర వెళ్ళాలి. అదేవిధంగా పతన కోణం అనేది యానక సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ ఉండాలి. ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే మనకి సంపూర్ణాంతర పరావర్తనం ఏర్పడుతుంది. ఇది సందిగ్ధ కోణం అంటే ఇది. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే మనకి సంపూర్ణాంతర పరావర్తనం ఏర్పడుతుంది. అండ్ ఒకవేళ సందిగ్ధ కోణం కన్నా తక్కువ ఉన్నప్పుడు ఏమైపడుతుంది అంటే వక్రీకోణం ఏర్పడుతుంది అనమాట. సో అది మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పరిక్షేపణం. అండ్ మనకి ఇప్పుడు దీని యొక్క అనువర్తనాలు చూసుకుందాం మనం. సంపూర్ణాంతర పరావర్తనానికి మనకి అనువర్తనాలు ముఖ్యమైనవి ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ మనకి వజ్రం మెరవటం. మనకి వజ్రంకి అత్యంత ఎక్కువ వక్రీభవన గుణకం ఉంటుందని మనం ఇందాక చదువుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. అండ్ అదేవిధంగా అత్యంత వక్రీభవన గుణకం ఎక్కువ ఉండటం వల్ల వజ్రం అనేది వజ్రంలో ప్రవేశించినటువంటి కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనేక రకాలుగా సంపూర్ణాంతర పరావర్తనం చెంది చివరికి తక్కువ సందిగ్ధ కోణంతోనే వజ్రం నుంచి కాంతి అనేది బయటకు జరుగుతుంది. అట్లా అనేక సార్లు సంపూర్ణాంతర పరావర్తనం జరగడం వల్ల వజ్రం అనేది మెరుస్తుంది అనమాట. వజ్రం మెరవడానికి గల కారణం సంపూర్ణాంతర పరావర్తనమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ కూడా సంపూర్ణాంతర పరావర్తన ఆధారంగానే పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే మనకి ఫైబర్ ఆప్టిక్స్ అన్నమాట. దిశాతంతువులు, ఆప్టికల్ ఫైబర్, దిశాతంతువులు లేదా ఆప్టికల్ ఫైబర్ అంటాం మనం. ఈ ఆప్టికల్ ఫైబర్ అనేటువంటి ఈ వ్యవస్థ కూడా మనకి కాంతి సంపూర్ణాంతర పరావర్తన ఆధారంగానే మనకు పనిచేస్తుంది. దీన్ని ఎవరంటే ముందుగా ప్రవేశపెట్టింది ఎవరంటే నరేంద్ర సింగ్ కపాని. నరేంద్ర సింగ్ కపాని అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఈ యొక్క దృశ్యాతంతువు లేదా ఆప్టికల్ ఫైబర్ని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ముందుగా మనకి ముంబై నగరంలో ప్రవేశపెట్టారు అనమాట. ఎక్కడ? ముంబై నగరంలో ముందుగా ఈ యొక్క ఆప్టికల్ ఫైబర్ అనేటువంటి సిస్టమ్ ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి ఇంకోటి ఎండమావులు ఏర్పడడం. మనకి ఎండమావులు అనేవి కూడా కేవలం ఈ యొక్క సంపూర్ణాంతర పర్వతం వల్ల ఏర్పడతాయి. ఎందుకంటే మనకి ఇసుకలో కానీ ఎడారిలో కానీ మనకి తార్ రోడ్డు మీద కానీ చాలా దూరంలో మనకి అక్కడ వాటర్ ఉన్నట్టుగా వాటర్ ఫామ్ అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం కూడా ఎండమావులు అనేది కూడా సంపూర్ణాంతర పరావర్తనమే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వైద్య శాస్త్రంలో మనకి ఈ యొక్క ఎండోస్కోప్ మరియు లాప్రోస్కోప్. ఎండోస్కోప్, లాప్రోస్కోప్ అనేటువంటివి ఈ యొక్క కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం అనేటువంటి ధర్మం ఆధారంగానే పనిచేస్తాయి. ఇవి సంపూర్ణాంతర పరావర్తనం యొక్క అనువర్తనాలు మనకి చూసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కాంతి యొక్క పరిక్షేపణ చూసుకుందాం. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం.
కాంతి యొక్క పరిక్షేపణ మనకి ఎలా ఏర్పడుతుందంటే, కాంతి అనేది గరుకుతలాల మీద పతనం చెందినప్పుడు ఆ యొక్క పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాల సమూహాన్ని మనం కాంతి యొక్క పరిక్షేపణం అంటాము. అది ఎట్లా అంటే చూసుకుందాం. మనం ఇట్లా సపోజ్ ఇది ఒక గరుకుతలం అనుకున్నట్లయితే ఇట్లా పడినటువంటి కాంతి అనేది ఇలా గరుకుతలాల మీద పడడం వల్ల అనేక కాంతి కిరణాల సమూహంగా మనకి ఇట్లా కాంతి అనేది ట్రావెల్ కావడం జరుగుతుంది. ఈ యొక్క కాంతి కిరణాల సమూహాన్ని మనం కాంతి యొక్క పరిక్షేపణం అంటాము. కాంతి పరిక్షేపణం అంటే ఏంటంటే, ఈ యొక్క గరుకుతలాల మీద కాంతి అనేది పతనం చెందడం వల్ల ఈ యొక్క పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాల సమూహాన్ని మనం పరిక్షేపణం అంటాము. ఇది కాంతి యొక్క పరిక్షేపణము. అయితే దీనికి ఒక అనువర్తనాలు ఏంటి అంటే, మనకి అనువర్తనాలు చూసుకున్నట్లయితే కాంతి అనేది మనకు సూర్యకాంతి అనేది 7 రంగులో మిళితమై ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆ సూర్యకాంతిలో ఉన్నటువంటి నీలిరంగు అనేది నీలిరంగుకి ఎక్కువగా పరిక్షేపణ చెందేటువంటి గుణం ఉంటుంది. దాని కారణంగా మనకి మధ్యాహ్నం పూట ఆకాశం అనేది నీలిరంగు కనబడుతుంది. మొత్తం కూడా ఆకాశం నీలిరంగు కనబడడం గల కారణం ఏంటంటే మనకి పరిక్షేపణమే. అండ్ సూర్యకాంతిలో ఉన్నటువంటి నీలిరంగు అనేది ఎక్కువగా పరిక్షేపణ చెందడం వలన మనకి మధ్యాహ్నం పూట మనకి నక్షత్రాలు కనపడవు. సో దానికల్ నక్షత్రాలు కనపడకపోవడం గల కారణం కూడా పరిక్షేపణ అని చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా మనకి చీకట్లో మనకి ఆకాశం నలుపుగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనకి సూర్యకాంతి ఉండదు కాబట్టి పరిక్షేపణ చెందదు. అండ్ అదేవిధంగా చంద్రుని కాంతి మరి పరిక్షేపణ చెందొచ్చుగా అంటే మన చంద్రుడి పైన మనకు వాతావరణం లేదు కాబట్టి చంద్రుడి కాంతి పరిక్షేపణ చెందదు అనమాట. సో దానివల్ల మనకి రాత్రిపూట పరిక్షేపణ చెందకపోవడం వల్ల మన నక్షత్రాలు మనకు ఖచ్చితంగా కనబడతాయి. అదేవిధంగా ఆకాశం నలుపు రంగులో ఉంటుంది అన్నమాట. రాత్రిపూట నలుపు రంగు. అండ్ అదేవిధంగా మనకి మరి ఎరుపు రంగుకి మనం ఎక్కువ నీలి రంగుకి మనకి ఎక్కువగా పరిక్షేపణ చేసేటువంటి గుణం ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఎరుపు రంగు అనేది తక్కువగా పరిక్షేపణ చెందుతుంది. అండ్ ఏ రంగు అయితే సపోజ్ ఎరుపు రంగు ఇట్లా ట్రావెల్ చేస్తుంది అనుకోండి, ఇట్లా ఏదైనా ఒక చిన్నట్టు ఏదైనా అడ్డు తగిలినప్పుడు ఇక్కడ అంటే కాంతి పరిక్షేపణ జరుగుతుంది. కానీ ఎరుపు రంగు తక్కువ పరిక్షేపణ చెందడం వలన మళ్ళీ తిరిగి దాని మార్గంలో తాను ప్రయాణిస్తుంది అనమాట. ఇట్లా ఎరుపు రంగుకి తక్కువ పరిక్షేపణ ధర్మం ఆధారంగానే ఎరుపు రంగుని మనం మనకి అపాయ సూచీలకు డేంజర్ సిగ్నల్స్గా వాడడం జరుగుతుంది. దానికల కారణం ఎందుకంటే ఎరుపు రంగుకి తక్కువ తరంగదైర్ఘ్యం ఉంటుంది కాబట్టి ఎరుపు రంగుని మనం అపాయ సూచీలకు వాడతారు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి పసుపు రంగు అనేది అండ్ మనకి ఎరుపు రంగుకి తక్కువ పరిక్షేపణ గుణం ఉంటుంది. అండ్ అలాగే ఎరుపు రంగుకి శక్తి కూడా తక్కువగా ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం పసుపు రంగు చూసుకున్నట్లయితే ఇక పసుపు రంగుని మనకి మంచు ప్రదేశాలలో తిరిగేటువంటి వాహనాలకు పొగమంచు ప్రదేశాలు ఉండేటువంటి ఆ ప్రదేశాల్లో తిరిగేటువంటి వాహనాలకు మనకి ఆ యొక్క వాహనాల యొక్క హెడ్ లైట్లలో మనకి పసుపు రంగు బల్బులు ఉపయోగిస్తారు అనమాట. ఎందుకంటే పసుపు రంగు అనేది తక్కువ పరిక్షేపణ చెందుతుంది. అండ్ ఆల్సో దానితో పాటుగా మనకి ఎక్కువ కాంతినిస్తుంది అనమాట. తక్కువ పరిక్షేపణ చెంది ఎక్కువ కాంతినిస్తుంది. అందుకని లైట్ ఫోక్స్ చాలా దూరంగా పడుతుంది కాబట్టి మనకి పసుపు రంగు అనేది పసుపు రంగు బల్బులు పసుపు రంగు హెడ్ లైట్స్ అనేవి మనకి ఎక్కడ ఉపయోగిస్తారంటే మంచు ప్రదేశాలు పడేటువంటి ప్రాంతాల్లో తిరిగేటువంటి వాహనాలకు ఈ యొక్క పసుపు రంగు బల్బుని హెడ్ లైట్గా ఉపయోగిస్తారు. అండ్ అదేవిధంగా మనకి చూసుకున్నాం ఇక్కడ మనకి నీలిరంగు ఎక్కువ పరిక్షేపణ చెందుతుంది. దానివల్ల మనకు ఆకాశం బ్లూ రంగులో కనబడుతుంది. అండ్ అదేవిధంగా రాత్రిపూట వాతావరణం ఉండదు. అదేవిధంగా చంద్రుని మీద వాతావరణం ఉండదు. అండ్ అదేవిధంగా మనకి సూర్యుని యొక్క కాంతి అనేది రాత్రిపూట ఉండదు కాబట్టి అప్పుడు పరిక్షేపణ జరగదు. ఎరుపు రంగు తక్కువగా ఉంటుంది పరిక్షేపణ పసుపు రంగుకి. ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది పరిక్షేపణ యొక్క అనువర్తనాలు. నెక్స్ట్ వచ్చేసి మనం వివర్తనం అనేటువంటి ధర్మాన్ని చూసుకుందాం. వివర్తనం అంటే మనకి డైఫ్రాక్షన్. వివర్తనాన్ని మనం డైఫ్రాక్షన్ అంటాం అన్నమాట. వివర్తనం అంటే ఏంటంటే కాంతి అనేది ఒక యానకంలో కానీ ఒక శూన్యంలో కానీ ఎక్కడైనా ప్రయాణిస్తున్నప్పుడు
దానికి తగినటువంటి అడ్డు మార్గాలు ఉంటాయి కదా, దానికి ఏదైనా ఒక అడ్డు ఏదైనా తగిలిందనుకోండి, ఒక అపాదర్శ పదార్థం ఏదైనా తగిలినప్పుడు దాని యొక్క అంచుల వెంబడి వంగి ప్రయాణిస్తుంది అనమాట. ఈ యొక్క అలా వంగి ప్రయాణించే ధర్మాన్ని మనం వివర్తనం అంటాము. ఎలా అంటే మనకి ఉదయాన్నే కానీ సాయంత్రం పూట కానీ ఏదైనా సూర్యుడు అనేది మనకి ఏదైనా మన కొండల ప్రాంతాలు చూసినట్లయితే ఒక కొండ చివరన ఉంటాం కానీ కొండ చాటు నుంచి వస్తున్నట్టు కానీ కనిపిస్తుంది. అప్పుడు మనకి ఇలా ఆ కొండ చివరి నుంచి ఇట్లా కాంతి కిరణాలు మనకి ఇట్లా వంగి ప్రయాణిస్తున్నాయి అని మనకు కనిపిస్తుంది అనమాట. ఇలా అప్పుడు కాంతి కిరణాలు అనేది ఇట్లా కొండ చాటు నుంచి మనకి వంగి ప్రయాణించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా సూర్యుడు అనేది మబ్బు చాటుకు వెళ్ళినా కానీ ఆ యొక్క మబ్బు మనకి దగదగా మెరుస్తుంది అనమాట. దాన్ని మనం ఈ యొక్క వివర్తన యొక్క ధర్మంగా ఒక అనువర్తనంగా చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఏంటంటే మనకి మబ్బు మెరవడం, మబ్బు అంచులు. ఎందుకంటే సూర్యుడు మేఘాల చాటుకు వెళ్ళినప్పుడు ఆ యొక్క సూర్యకిరణాలు అనేవి మేఘాల అంచుల గుండా వంగి ప్రయాణిస్తాయి అనమాట. ఆ కారణం చేతనే మనకి మబ్బు యొక్క అంచులు తెల్లగా వెండిలాగా దాదాగా మెరిచినట్టు కనిపిస్తాయి. అండ్ అదేవిధంగా మనకి చెట్ల యొక్క కొమ్మల చాటుకు వెళ్ళినప్పుడు కూడా సూర్యకాంతి అనేది కిరణాల రూపంలో ఒక రేఖల రూపంలో మనకి రావడం జరుగుతుంది. దానికి ఇంకో కారణం కూడా వివర్తనమే. అండ్ మన ఈ యొక్క వివర్తన ధర్మం ఆధారంగానే మనకి స్కానింగ్ ప్రక్రియలో మనకి ఏదైనా మనకి ఎముకల లోపాలు ఏమైనా ఉన్నా కానీ ఏర్పడడం కారణం కూడా మనకి ఈ యొక్క వివర్తనం ఆధారంగానే. మనకి ఎముక విరిగినప్పుడు మనకి స్కానింగ్లో క్లియర్గా కనబడుతుంది. దానికల కారణం వివర్తనం అనేటువంటి ధర్మం. ఎందుకంటే ఇరిగిన అంచుల వెంబడి కాంతి ప్రయాణిస్తుంది కాబట్టి మనకి అక్కడ ఇరిగినది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఎముక ఫ్రాక్చర్ అయినది, బ్రేక్ అయినది. అండ్ ఇంకోటి దీనికి ఒక వివర్తనం ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటంటే సీడీలలో కానీ మనకి నీటిలలో కానీ నూనె పడ్డప్పుడు కానీ ఒక కాంతి రంగుల వ్యూహం మనకి ఏర్పడుతుంది. దానికి గల కారణం కూడా మనకి వివర్తన ధర్మం అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇది మనకి వివర్తనం అనేది, వివర్తనం అంటే ఏంటంటే కాంతి అనేది ఏదైనా అడ్డుతాళం తగిలినప్పుడు దానికి అంచులు వెంబడి వంగి ప్రయాణిస్తుంది. దాన్ని వివర్తనం ధర్మం అంటాము. నెక్స్ట్ మనకి వ్యతీకరణ. ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ లైట్. వ్యతికరణం అంటే ఏంటంటే ఏవైనటువంటి రెండు కాంతి జనకముల నుంచి విడుదలైనటువంటి రెండు కాంతి కిరణాలు వాటి యొక్క పౌనపుణ్యము మరియు వాటి యొక్క పౌనపుణ్యం అదేవిధంగా కంపన పరిమితి రెండు సమానంగా ఉన్నప్పుడు అవి అధ్యారోహణ చెందినట్లయితే ఏర్పడేటువంటి దృగ్విషయాన్ని మనం కాంతి యొక్క వ్యతికరణం అనవచ్చు. ఏంటంటే రెండు వేరు కంపన జనకాల నుంచి ఒకే పౌనపుణ్యం మరియు ఒకే కంపన పరిమితి అయినటువంటి రెండు కాంతి కిరణాలు అధ్యారోహణం చెందడం వల్ల ఏర్పడేటువంటి ఒక దృగ్విషయాన్ని మనం ఏమంటామంటే కాంతి యొక్క వ్యతికరణం అంటాము. దీని అనువర్తనాలు ఏంటి అంటే ముఖ్యంగా మనకి నీటి మీద నూనె పడినప్పుడు ఆ యొక్క నీటి మీద నూనె పడినప్పుడు మనకి అక్కడ రంగుల వ్యూహం ఏర్పడుతుంది. అండ్ అదేవిధంగా మనకి సిడి కానీ డివిడీలలో కానీ సిడిఆర్ డివిడీలో కానీ మనకి వాటిని ఇట్లా పరిక్షేపణంగా పెట్టి ఇట్లా సమాంతర కాంతి లైట్ సమాంతరంగా పెట్టి చూసినట్లయితే వాటి మీద మనకి ఇట్లా కదిలించినప్పుడు వాటి మీద మారుతున్నటువంటి రంగుల వ్యూహం ఏర్పడుతుంది అనమాట. దానికల కారణం కూడా మనకు వ్యతికరణమే. ఈ రెండింటి ధర్మాలు ఈ రెండు అనేవి అనువర్తనాలు అనేవి వ్యతికరణం అంటే ఏంటంటే రెండు కాంతి జనకాల నుంచి ఒకే కంపన పరిమితి ఒకే పౌనపుణ్యం కలిగినటువంటి రెండు కాంతి కిరణాలు అధ్యారోహణ చెందడం వల్ల ఏర్పడేటువంటి దృగ్విషయాన్ని మనం కాంతి యొక్క వ్యతికరణం అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి చిన్న ధర్మం ఏంటంటే ధ్రువణం, పోలరైజేషన్ ఆఫ్ లైట్ అంటాము. ఐ థింక్ అనుకుంటా. ధ్రువణం, పోలరైజేషన్.
ఈ ధ్రువణం అనేది ఏంటిదంటే కాంతి అనేది మనకి మ్యాక్స్వెల్ సిద్ధాంతం ఆధారంగా కాంతి అనేది విద్యుత్ మరియు అయస్కాంతాల రూపంలో ప్రయాణిస్తుందని తెలుసుకున్నాం. అండ్ అలా విద్యుత్ మరియు అయస్కాంతాల రూపంలో ప్రయాణించేటువంటి కాంతిని విద్యుత్ మరియు అయస్కాంతాల రూపంలో అంటే వేరువేరుగా విభజించే ప్రక్రియని మనం ధ్రువణం అంటాము. ఈ ధ్రువణం అనేది ఎట్లా జరుగుతుందంటే మనకి సన్ గ్లాస్ అనేవి వీటిని ఎవరు కనిపెట్టారంటే మనకి విలియం క్రూక్స్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఈ యొక్క సన్ గ్లాస్ని కనుక్కోవడం జరిగినది. అండ్ అదేవిధంగా ఈ యొక్క సన్ గ్లాసులు అనేవి మనకి సూర్యుని నుంచి వచ్చినటువంటి లైట్ని, ఆ సూర్యుని నుంచి వచ్చినటువంటి కాంతిని మనకి ఏముంటాయి అంటే మనకి యూవీ రేస్ అంటే మనకి అతినీలలోహిత కిరణాలు, అండ్ అదేవిధంగా ఐఆర్ రేస్ అంటే ఇన్ఫ్రారెక్టర్ రేస్ అంటాము, పరావరణ కిరణాలు. వీటిని మనకి డివైడ్ చేసి ఈ యొక్క కిరణాలను డివైడ్ చేసి వీటిని ఈ యొక్క సన్ గ్లాస్ శోషించుకొని అంటే వీటిని అబ్జర్వ్ చేసుకొని రిమైనింగ్ కాంతిని అంటే ఇవి మనకి కంటికి హానికరం అన్నమాట, ఇవి కంటికి హానికరం. అందుకని మనం సూర్యునికి వెళ్ళి డైరెక్ట్గా మనం చూడలేము. ఇవి కంటికి హానికరం అన్నమాట. ఏవి అతినీలలోహిత కిరణాలు, అదేవిధంగా పరావరణ కిరణాలు. సన్ గ్లాస్ అనేవి ఈ రెండు కిరణాలను శోషణ చేసుకొని మిగిలిన కాంతిని మాత్రమే కంటిలోకి పంపించడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క ప్రక్రియను మనం ధ్రువణం అంటాము. ఈ ధ్రువణం అనేటువంటి ధర్మాధారంగానే సన్ గ్లాస్ పనిచేస్తుంది. దీన్ని కనుక్కున్నది ఎవరంటే విలియం క్రూక్స్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈ ధ్రువణం అనమాట. ఈ ధ్రువణం అనే ధర్మాన్ని కేవలం కాంతి మాత్రమే ప్రదర్శిస్తుంది. ఈ ధ్రువణం అనే ధర్మాన్ని ధ్వని కానీ ఏది కానీ ప్రదర్శించదు. నెక్స్ట్ వచ్చేసి కాంతి యొక్క విశ్లేషణం లేదా విక్షేపణం. పదవ ధర్మ అండ్ లాస్ట్ది విక్షేపణం లేదా విశ్లేషణం అంటాం. డిస్పర్షన్ ఆఫ్ లైట్. విక్షేపం లేదా విశ్లేషణం అంటాము, డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటాము. అంటే కాంతి అనేది మన ఒక తెల్లని కాంతిని ఇలా పట్టకుండా పంపించినప్పుడు కొంచెం ఇట్లా వక్రీభవనం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి మనకి ఇండిగో మిస్ అయింది. FGR అన్నమాట. కాంతి ఇది పటకం ప్రిజం అంటాం. ఇది సన్ లైట్ ఆర్ ఎనీ లైట్. ఏదైనా ఒక లైట్ బీమ్ని మనం పటకంలోకి పంపించినప్పుడు ఆ పటకం తర్వాత వచ్చినటువంటి కాంతి అనేది ఇట్లా రంగుల వ్యూహంగా ఏర్పడుతుంది. దీన్ని మనం కాంతి యొక్క వర్ణపటం అంటాము. ఇలా రంగులు మన ఏర్పడతాయి అనమాట. FGR వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఇలా కలర్లు మనకు ఏర్పడతాయి. అయితే ఇందులో ముఖ్యంగా మనకి ఈ యొక్క వైలెట్ అనేది మన కంటికి హాని చేస్తుంది అనమాట. వైలెట్ అనేది కంటికి హానికరం. అని ఇండిగో మన కంటికి కనపడదు. అవి మన కంటికి కనపడదు. అండ్ అలాగే వైలెట్ అనేది కంటికి హానికరం. ఇందులో మళ్ళీ మనకి గ్రీన్ అనేది కంటికి ఆరోగ్యం అనొచ్చు, లేదా ఆహ్లాదకరం కూడా అనొచ్చు.
గ్రీన్ అనేటువంటి కలర్ కంటికి ఆహ్లాదకరంగా ఇస్తుంది. అండ్ ఇందులో మనకి మధ్య రంగుగా మనం ఏం చెప్పుకున్నాం, మనం ఎల్లోని మనం దీంట్లో మధ్య రంగుగా చెప్పుకుంటాము. ఎల్లో అనేది మనం మధ్య రంగుగా చెప్పుకుంటాము. అయితే ఈ యొక్క రంగులలో మనకి ఇక్కడ విబ్జిఆర్ ఉంది కదా, ఇట్లా వైలెట్ నుంచి ఇట్లా ముందుకు వెళ్తున్న కొద్దీ వీటి యొక్క శక్తి అనేది తగ్గుతుంది. అండ్ అదేవిధంగా వీటి యొక్క పరిక్షమ గుణం కూడా తగ్గుతుంది, శక్తి తగ్గుతుంది. అంటే వైలెట్కి ఎక్కువ శక్తి ఉంటుంది, శక్తి తగ్గుతుంది. అండ్ అదేవిధంగా శక్తి తగ్గుతుంది అంటే దాని అర్థం ఏంటంటే వాటి యొక్క పౌనపుణ్యం కూడా తగ్గుతుందని అర్థం అనమాట. శక్తి తగ్గుతుంది, పౌనపుణ్యం తగ్గుతుంది. అండ్ అదేవిధంగా మనకి రెడ్ నుంచి కానీ ఇట్లా ట్రావెల్ మనం రెడ్ నుంచి రెడ్, ఎల్లో, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్ ఇట్లా వస్తున్నట్లయితే మనకి వీటి యొక్క తరంగ దీర్ఘం పెరుగుతుంది, తరంగ దీర్ఘం తగ్గుతుంది. ఎందుకంటే మనకి రెడ్కి ఎరుపు రంగుకి అత్యధిక తరంగ దీర్ఘం ఉంటుందని మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఇట్లా రెడ్కి ఎక్కువ తరంగ దీర్ఘం ఉంటుంది, వైలెట్కి అత్యంత తక్కువ తరంగ దీర్ఘం ఉంటుంది. ఇట్లా వైలెట్ నుంచి రెడ్ వైపు వెళ్తున్నప్పుడు ఏమైందంటే కాంతి యొక్క శక్తి తగ్గుతుంది. అండ్ అదేవిధంగా పౌనపుణ్యం కూడా తగ్గుతుంది, అదేవిధంగా పరీక్షణ గుణం కూడా తగ్గుతుంది. రెడ్ నుంచి వైలెట్కి వస్తున్నట్లయితే కాంతి యొక్క తరంగ దీర్ఘం మాత్రం తగ్గుతుంది అనమాట. సో ఇది అయితే మనకి ఇందులో మనకి ప్రాథమిక రంగులు ఉన్నాయి. మనకు సృష్టిలో కానీ ఎక్కడైనా కానీ మనకి అన్ని రంగులు ఏర్పడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రాథమిక రంగులు అనమాట. ఈ ప్రాథమిక రంగుల ఆధారంగానే మిగిలిన రంగులు కూడా ఏర్పడతాయి. ఆ ప్రాథమిక రంగులు ఏంటంటే మనకి రెడ్, గ్రీన్, బ్లూ, ఈ మూడింటిని మనం ప్రాథమిక రంగులుగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఇవి స్వతంత్ర రంగులు అనమాట. ఇవి వేటి మీద ఆధారపడవు, ఈ స్వతంత్రంగా ఏర్పడేటువంటి రంగులు ఇవి. వీటిని ఆధారంగా చేసుకుని మనకి ఏర్పడేటువంటి రంగులను గౌణ రంగులు అంటాము. అయితే అవి కూడా నేను చూసుకుందాం మనం. ఈ ప్రాథమిక రంగులు. నెక్స్ట్ గౌణ రంగులు ఏంటి అంటే ఏవైనా కానీ రెండు ప్రాథమిక రంగులు కలయిక వల్ల ఏర్పడేటువంటి రంగును గౌణ రంగు అంటారు. ఒక గౌణ రంగు ఏర్పడాలంటే ఏవైనా కానీ రెండు ప్రాథమిక రంగులు కలిసి కలవాలన్నమాట. అయితే ఈ మూడు ప్రాథమిక రంగులు కలిసినప్పుడు ఏర్పడేటువంటి రంగు ఏ రంగు ఏర్పడింది అంటే తెలుపు రంగు ఏర్పడుతుంది. మనం ఈ రెడ్, గ్రీన్, బ్లూ ఈ మూడు ప్రాథమిక రంగులు కలిపినట్లయితే మనకి తెలుపు రంగు వస్తుంది. అదేవిధంగా గౌణ రంగులు రెడ్, గ్రీన్ కలిసినట్టయితే మనకి ఎల్లో ఏర్పడుతుంది. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి రెడ్, బ్లూ కలిసినట్టయితే మనకి మెజెంటా. మెజెంటా అంటే ముదురు ఎరుపు రంగు. మార్కర్ అయిపోయింది అనుకుంటా. మనకి మెజెంటా ఏర్పడుతుంది. ముదురు ఎరుపు రంగు ఏర్పడుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఇంకా మిగిలినటువంటి ఏమున్నాయి, మనకి మిగిలినవి గ్రీన్ ప్లస్ బ్లూ, బ్లూ ప్లస్ గ్రీన్ కలిసినట్లయితే మనకి ముదురు నీలం ఏర్పడుతుంది. సియాన్ అంటాం మనం, సియాన్. అయితే ఏ రంగులు కలిసినప్పుడు ఏ రంగు ఏర్పడుతుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇలా ప్రాథమిక రంగులు, వాటికి ఏర్పడేటువంటి గౌణ రంగులు, వీటి మీద మనకి మ్యాచింగ్లో మనకి ఎక్కువ వీటి మీద మనకి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది అనమాట. మ్యాచింగ్లో రెడ్ ప్లస్ గ్రీన్ కలిస్తే మనకి ఎల్లో ఏర్పడుతుంది. రెడ్ ప్లస్ బ్లూ కలిస్తే మనకి మెజెంటా ముదురు ఎరుపు రంగు ఏర్పడుతుంది. అదేవిధంగా బ్లూ ప్లస్ గ్రీన్ కలిస్తే మనకి ముదురు నీలం ఏర్పడుతుంది. అండ్ అదేవిధంగా సపోజ్ ఈ ఎల్లో ఏర్పడాలంటే మనకి ఏం కావాలి, రెడ్ ప్లస్ గ్రీన్ కావాలి. రెడ్ ప్లస్ గ్రీన్ ఇల్లో మనకి లేని ప్రాథమిక రంగు ఏంటంటే మనకి ఇల్లో బ్లూ లేదనమాట. అప్పుడు ఎల్లో ప్లస్ బ్లూ కలిపితే అప్పుడు మనకి మళ్ళీ ఏ రంగు ఏర్పడుతుందంటే ఇక్కడ చూడండి, మనకి ఎల్లో అంటే ఇక్కడ ఏమొస్తుంది, మనకి రెడ్, గ్రీన్ వస్తుంది. రెడ్, గ్రీన్ ప్లస్ బ్లూ, మళ్ళీ ఈ మూడు రంగులు కలిసి మనకి తెలుపు వస్తుంది అనమాట. మనకి ఇట్లా కూడా ఎల్లో ప్లస్ బ్లూ కలిపితే ఏ రంగు వస్తుంది అని ఇట్లా కూడా మనకి మ్యాచ్ అయినటువంటి అడిగేటువంటి అవకాశం ఉన్నది. మీతో గుర్తుపెట్టుకోవాలి.
అండ్ అదేవిధంగా మనకి రంగుల గురించి ఇంకొంచెం ఉంది. తెలుపు రంగు. ఈ తెలుపు రంగు అనేది తెలుపు రంగు మీద ఎటువంటి కాంతి పడ్డా కానీ తెలుపు రంగు వెంటనే దానిని పరావర్తన చెందిస్తుంది. అండ్ అదేవిధంగా మనం తెలుపు రంగు గుండా ఏ రంగు వస్తువుని చూసినా కానీ అంటే తెలుపు రంగు గుండా అంటే ఒక రెడ్ కలర్ వస్తువు మీద మనం తెలుపు రంగు ఫోక్స్ కాంతి ప్రవేశించినప్పుడు ఆ వస్తువు మనకి ఎరుపు రంగులోనే కనబడుతుంది. అంటే ఏ రంగు వస్తువు అయినా కానీ తెలుపు రంగు కాంతిని పతనం చెందించినప్పుడు ఆ వస్తువు రంగులోనే ఆ వస్తువు మన కంటికి కనపడడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి నలుపు రంగు ఉందనుకోండి. ఈ నలుపు రంగు అనేది ఇది ఒక మంచి శోషణకారి, గుడ్ అబ్జర్వర్ ఆఫ్ లైట్ అనమాట. ఏదైనా కానీ హీట్ని కానీ లైట్ని కానీ ఏదైనా కానీ నలుపు రంగు అనేది కాంతిని మంచిగా శోషణ చేసుకుంటుంది అన్నమాట. ఇటు దీని మీద పడేటువంటి ఏ కాంతిని కానీ శోషణ చేసుకుంటుంది. అండ్ అదేవిధంగా ఎంత స్పీడ్గా శోషణ చేసుకుంటుందో తర్వాత అంతే విధంగా ఉద్గారిస్తుంది. అండ్ మనకి దీనివల్లనే మనకి తారు రోడ్లు అనేవి నల్లగా ఉండడం జరుగుతుంది. అవి మధ్యాహ్నం పూట ఎంత వేడెక్కుతాయో సాయంత్రం పూట అంత తొందరగా చల్లారుతాయి అనమాట. దానికి గల కారణం నలుపు రంగు. నలుపు రంగు అనేది ఒక మంచి శోషణకారి అండ్ అదేవిధంగా ఒక మంచి ఉద్గారిణి కూడా. ఏదైనా రంగు మీద సపోజ్ రెడ్ కలర్ వస్తువు మీద మనం బ్లాక్ కలర్ లైట్ అంటే చక్కెరలో ఉంచినట్టయితే మనకి ఆ వస్తువు ఏ రంగులో కనిపిస్తుంది అంటే నలుపు రంగులో కనబడుతుంది. ఏ రంగు వస్తువు అయినా కానీ చక్కెరలో ఉంచినప్పుడు అది ఖచ్చితంగా నలుపు రంగులో కనబడుతుంది. సపోజ్ మనకి ఎరుపు రంగు వస్తువు చూసుకున్నట్లయితే ఎరుపు రంగు వస్తువు మీద తెలుపు రంగును పెట్టినప్పుడు తెలుపు రంగు కాంతిని పతనం చెందించినప్పుడు ఆ వస్తువు మనకి ఎరుపు రంగులో కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా దాని మీద ఎరుపు రంగు కాంతిని ప్రవేశపెట్టినప్పుడు ఆ వస్తువు మనకి ఎరుపు రంగులోనే ప్రవేశిస్తుంది, ఎరుపు రంగులో మనకు కనబడుతుంది. అండ్ ఈ తెలుపు ఎరుపు తప్పనిచ్చి అంటే ఏ వస్తువు అయినా కానీ తెలుపు రంగులో మరియు ఆ వస్తువు యొక్క రంగులో తప్ప మిగిలిన అన్ని రంగులు కూడా చూసినప్పుడు అది నలుపు రంగులో కనిపిస్తుంది. అర్థమైందా? ఏ రంగు వస్తువునైనా కానీ ఏ రంగు వస్తువు పైన కానీ తెలుపు రంగుని మరియు ఆ రంగుని పతనం చెందించినప్పుడు మనకి ఆ వస్తువు ఉన్నటువంటి ఎరుపు రంగులో అయితే ఎరుపు రంగులో కనిపిస్తుంది, ఆ వస్తువు ఏ రంగులో ఉంటే ఆ రంగులో కనిపిస్తుంది. ఆ వస్తువు రంగు తెలుపు రంగు తప్ప మిగిలినటువంటి ఏ రంగు అయినా కానీ ఆ వస్తువు మీద పతనం చెందించినప్పుడు ఆ వస్తువు అనేది మనకి నలుపు రంగులో కనిపిస్తుంది. సో ఇది మనకి రంగుల గురించి ఉన్నటువంటిది. ఓకే ఫ్రెండ్స్, కాంతిలో మనకి ధర్మాలన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ క్లాస్లో మనం కాంతి యొక్క పట్టకాలు అదేవిధంగా దర్పణాల గురించి నేర్చుకుంటాం. అండ్ మనకి ఈ క్లాస్లో ఇంకేమన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ముందు ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు ఇప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.